హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఇది తెలంగాణలో నిర్మించిన తొలి స్వర్ణ దేవాలయం. దీనిని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు 2018లో ప్రారంభించారు. ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్ పార్కింగ్ ప్లేస్. ఇక్కడ 2 వీలర్ 4 వీలర్ ఫ్రీగా పార్క్ చేసుకోవచ్చును. ఇది 4.38 ఏకర్స్లో ఉంది. ఇదే గుడి ఎంట్రన్స్. ఇక్కడ గోశాల ఉంటుంది. గోవులకు సేవ చేయడం మన ఇండియన్ కల్చర్. ఇక్కడ గోవులకు సంబంధించిన పదార్థాలను తీసుకొని గోవులకు సేవ చేసుకోవచ్చు. ఈ దేవాలయ ప్రాంగణంలో 2 మందిరాలు ఉన్నాయి. మొదటి మందిరంలో స్వయంభూ శ్రీ లక్ష్మీనరసింహస్వామి కాగా, రెండవ మందిరంలో శ్రీ శ్రీ రాధాగోవిందుడు దర్శనమిస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నది హనుమాన్ మందిరం. రండి, హనుమాన్ మందిరాన్ని దర్శించుకుందాం. ఇదే ఆలయం మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ బంగారు ధ్వజస్తంభం ఉంటుంది. ఇది సుమారు 50 అడుగుల ఎత్తు ఉంటుంది. మరియు ఇక్కడ 4600 చదరపు అడుగుల మహామండపం ఉంటుంది. రండి, రాధా గోవిందుణ్ణి దర్శనం చేసుకుందాం. స్థల పురాణం ప్రకారం సుమారు 7000 సంవత్సరాల క్రితం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 వద్ద భగవంతుడు స్వయంభూ శ్రీ లక్ష్మీనరసింహస్వామిగా వెలిశారు. భగవాన్ స్వయంభూ శ్రీ లక్ష్మీనరసింహస్వామితో పాటు శివుడు కూడా స్వయంభూ శ్రీ పంచజైనేశ్వర స్వామిగా అదే స్థలంలో వెలిశారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి సతీ సమేతంగా నిలబడి ఉన్న భంగిమలో ఆనందభరితమైన దివ్యస్థితిలో దర్శనమిస్తారు. ఇక్కడ ఇస్కాన్ సంస్థ వారు భజనలు మొదలగు కార్యక్రమాలు చేస్తుంటారు. ఇక్కడ చారిటీ కళ్యాణ మండపం, నిత్యాన్నదానం, మెడిటేషన్, యోగా, గ్రంథాలయం ఉన్నాయి. ఇక్కడ ఇస్కాన్ సంస్థ వారు డైలీ భాగవతం, భగవద్గీత చెప్తారు. ఈ హరికృష్ణ గోల్డెన్ టెంపుల్ యొక్క లొకేషన్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నారు, మరియు మ్యాప్ కూడా. తప్పకుండా అందరు దర్శనం చేసుకోండి.